రాజస్థాన్ కోటల్లో ఒక్కటైన విజయ్ రష్మిక రేపు నాగర్ కర్నూలు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. విజయ్ దేవరకొండ సొంతూరు తుమ్మనపేటకు రాబోతున్నారు. ఇందులో భాగంగా అచ్చంపేటలోని 20 ఎకరాల ఫామ్ హౌస్ లో సత్యనారాయణ స్వామి వ్రతానికి సర్వం సిద్ధమైంది. అదేవిధంగా గ్రాండ్ గా జరగబోయే రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వేలాదిగా అభిమానులు తరలిరానున్నారు. దాంతో తుమ్మనపేటలో పండుగ వాతావరణం నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సోషల్ మీడియాలో ఎక్కడ వెతికినా ఎక్కడ సెర్చ్ చేసినా ఆ అంశం ఏంటంటే రష్మిక మంతన విజయ్ దేవరకొండ పెళ్లిల గురించే మొత్తం కూడా చర్చ నడుస్తుంది. ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని వేదికల్లో ఇదే అంశానికి సంబంధించి. అయితే ప్రజెంట్ నిజంగా విజయ్ దేవరకొండ సొంత గ్రామం ఏంటి, ఆ గ్రామంలో అతనికి ఉన్నటువంటి ఇల్లు ఏంటి, గతంలో వాళ్ళ తాతలు ఉన్నటువంటి నివాసం ఏంటి, ఇది తెలుసుకునే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. నిజంగా తుమ్మనపేట గ్రామానికి వచ్చేది ఇది బల్మూరు మండలానికి సంబంధించి అచ్చంపేట నియోజకవర్గం. ప్రజెంట్ మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, తుమ్మనపేట గ్రామంలో ఉన్నాము. మనం క్లియర్గా చూడొచ్చు. ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఈ పాడుబడిన ఇల్లు విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి తాతగారైనటువంటి నరసింహారావు నివాసం. ఇక్కడే వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఆసాములు. ఆ కాలంలో ఆసాములు అంటే పెద్దగా వీరికి ప్రయారిటీ ఉండేది. అంటే వీళ్ళు రాజుల వంశానికి కూడా కొంత అటాచ్మెంట్స్తో ఉండేవారు. మనం విజువల్స్ దూరం నుంచి కూడా చూస్తున్నాం. ఒకవైపు లోపల ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేకపోయినప్పటికీ నరసింహారావుకు 3 కుమారులు. ఇద్దరు రెండో వాడైనటువంటి గోవర్ధన్ రావు కుమారుడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకు అతని బ్రదర్ కూడా ఉన్నాడు. మొత్తంగా ప్రజెంట్ పరిస్థితి మాత్రం మొత్తంగా మారిపోయింది ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరు కూడా నివాసం ఉండట్లేదు. మొత్తం కూడా పాడుబడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకు సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళకు వివరాలు ఏమైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పక్కలే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఒక్క నిమిషం. మొత్తం ఇది విజయ్ దేవరకొండ గారి తాతగారి ఇల్లు అంటే వాళ్ళ తాతగారి ఇల్లు. ఓకే, ఎంతమంది మొత్తం? వాళ్ళు 3 కొడుకులు. ఓకే, పెద్ద ఆయన పేరు విఠలరావు, రెండో ఆయన పేరు గోవర్ధన్, చిన్న ఆయన పేరు ప్రకాష్ రావు. ఇప్పుడు విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు ఎవరి? గోవర్ధన్ రావు కొడుకులు. ఓకే, 2 కొడుకులు. ఓకే ఓకే ఓకే. అంటే అన్న నిజంగా ఈ రోజు ఆలోచిస్తే ఒకసారి మొత్తం కూడా మీ ఊరి గురించి మాట్లాడుతుంటారు దేశవ్యాప్తంగా. మ్యారేజ్ అయింది కాబట్టి. ఓకే, రేపు మరి రాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు ఇద్దరు కూడా రాబోతున్నారు మీ గ్రామానికి సంబంధించి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా. ఓకే, అంటే ఇప్పుడు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు? అప్పట్లో బాగా ఆస్తి ఉన్న వాళ్ళే, భూమి గినంగా బాగానే ఉంది, ఆస్తులు ఉన్న వాళ్ళే. కానీ ఇంతకు ముందు ఉన్న వాళ్ళకు దాంట్లోకి దీంట్లోకి ఇచ్చేది పేరు పలుకుబడి బాగానే ఉంది. ఓకే, వాళ్ళకి మేనతలు కూడా 4 ఉండరు. ఓహో, అందరూ మంచి పొజిషన్ లోనే ఉన్నారు. ఓకే. నిజంగా ఈ రోజు మనం చూస్తే ఒక హీరో, నిజంగా ఆయన గురించి ఎక్కడ చూసినా హాట్ టాపికే. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నిజంగా ఆయన ఇల్లు ఇక్కడ ఉంది, పాత ఇంట్లో ఇలా ఉండేవాళ్ళని ఎవరికి తెలియదు. అంటే మీరు పక్కనే ఉంటున్నారు. మాది ఇల్లు అదే పక్క ఇల్లే. అయితే వాళ్ళది దేవరకొండ అంటే దేవరకొండ అనుకుంటారు, కానీ ఇంటి పేరు విజయ దేవరకొండ. అయితే ఇంకా ఇది అందరేమో దేవరకొండ అనుకొని దేవరకొండ అంటారు, కానీ ఈ ఊరే తుమ్మనపేట. ఓకే, సో మొత్తంగా చూస్తున్నాం. ఎందుకంటే తాత ముత్తాతలంతా కూడా ఇక్కడ నుంచే ఆన సంస్థానం ఇదంతా కూడా. అంటే అప్పట్లో పేదవారిని ఆదుకోవడం కావచ్చు, చాలా భూవాసంలో అంటారు అప్పట్లో. కాబట్టి ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఇల్లంతా కూడా పాడుబడిపోయింది. అయినప్పటికీ ఖచ్చితంగా ఊర్లో ఏదో ఒకటి నిర్మించుకోవాలి, ఖచ్చితంగా తనకంటే ఆ ఊర్లో గుర్తింపు ఉండాలి, తన ఊరువాడు కాబట్టి అని చెప్పి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మా ఊరువాడు విజయ దేవరకొండ. అంటే దేవరకొండ అంటే ఊరు పేరు అనుకున్నారు చాలా మంది, కానీ కాదు, ఇంటి పేరు అది దేవరకొండ అనేది. విజయ దేవరకొండగా కూడా నామకరణం. గోవర్ధన్ రావు కుమారులు వీళ్ళిద్దరు. మేనత్తలు కూడా 4 ఉన్నారని చెప్తున్నారు. పెద్ద కుటుంబమే, పెద్ద కుటుంబం. మొత్తంగా చాలా చాలా పెద్ద కుటుంబం. విడదీయరానటువంటి అనుబంధం ఉంది ఈ ప్రాంతంతో. కాబట్టి రేపు పెళ్లి రిసెప్షన్ వేడుకలు, అదేవిధంగా మొత్తంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరగబోతుంది. కాబట్టి ఇక్కడ పార్టీలు ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం